నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. సంకష్టహర చతుర్థి వచ్చేస్తోంది. చాలా మీకైతే చాలా ఇష్టం. అవును, ఆ! సూపర్. గణపతి ఉపాసనలోనే ఉన్నారు. గణపతిని మీ పిల్లాడిని ఎలా రెడీ చేస్తారో అలా రెడీ చేస్తారు మీరు. ఖచ్చితంగా. మొన్నొకరు స్వామి అసలు గణపతి సంకష్టి అలంకరణ కోసమే దేవాలయానికి రావడము అనేటువంటి మాట. సరే, అంటే స్వామిని అలంకరణ చేసిన తర్వాత చూస్తే నిజంగా స్వామి కూర్చున్నట్టుగానే అనిపిస్తుంది హ్మ్. అనే విధంగా అంటే చాలా సంతోషం. అలంకారానికి ఖచ్చితంగా హ్మ్. ప్రాధాన్యత ఉంది. ఎంత అవును. అందంగా అలంకరిస్తే మన మనసు కూడా కేంద్రీకృతం అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే అలంకరణ అనేది వచ్చింది మన ధర్మంలో అని చెప్పుకోవచ్చు. సరే, ఇక ఈసారి వచ్చేటటువంటి సోమవారం నాడు వస్తున్నటువంటి సంకష్టహర చతుర్థి, గజానన సంకష్టహర అవును. చతుర్థిగా మనందరికీ తెలిసినటువంటి సంకష్టే. మరి ఆ రోజున ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి స్వామిని ఎలా కొలుచుకోవచ్చు? అయ్యో! ఇన్ని నెలల నుంచి చెయ్యాలి అని చాలా మంది అనుకుంటుంటారు. కాదు, ఒక్క సంకష్టహార చతుర్థి అయినా చేసుకోవచ్చు అని ఖచ్చితంగా చెప్తోంది శాస్త్రం. మరి ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులకు సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. థాంక్ యూ. మీకు కూడా. ఎందుకు అంటే సంతోషం. ఎందుకు అంటే సోమవారము ఈ యొక్క సంకష్టహర చతుర్థి రావడం ఎంతో విశేషము. అది ఈశ్వరుని యొక్క వారము. మనకు సోమవారము పరమేశ్వరునికి సంబంధించింది. అదే విధంగా ఈ రోజు నాడు ఏమిటి అంటే చంద్రునికి సంబంధించినటువంటి రోజు కూడా మనకు సోమవారం. మరి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు యాహ్! కేవలం ఓన్లీ అదొకటి. రెండవది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్. చంద్రుడేమిటి? చర్మానికి కారకుడు చంద్రుడు. మనసుకు కూడా కారకుడే. కనుక మానసిక ఆందోళనతో ఉండేటువంటి వారు గానీ, ఇన్‌సెక్యూర్ ఫీల్ అయ్యేటువంటి వారు కానీ, అదేవిధంగా కొంతమేర మనీ రిలేటెడ్ ఏవో బ్లాకేజెస్ అయినాయి మనీ అని గాని, లేదా వచ్చేటువంటి ధనం మాకు నిలబడడం లేదు అని అనుకునేటువంటి వారు, ఈ సంకష్టార చతుర్థి రోజు నాడు మీరు ఉపవాసం చేయండి. అది ఎలాంటి ఉపవాసం చేయాలి? ఇట్టి ఉపవాసంలో భాగంగా రాత్రి 8:30 నుండి 9:30 వరకు ఇంట్లో ఒక చిన్న రెమెడీ చేయండి. దీనివల్ల 100కు 200% వితిన్ 41 డేస్‌లోనే 21-41 డేస్‌లో మీకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. అది ఏమిటి అనేటువంటిది వీడియో చివరిలో మనం చెప్పుదాము. ముందుగా ఉపవాసం. ఉపవాసము అనగానే మనకిక్కడ భగవంతునికి దగ్గరగా ఉండేటువంటిది మాత్రమే ఉపవాసము. మీరు నాకు ఆకలవుతుంది అనేటువంటి భావనలో ఉంటూ నేను ఇవాళ ఉపవాసంలో ఉన్నాను అనేటువంటి భావన అనేటువంటిది విడిచిపెట్టి, మీరు భుజించాలని కూడా కడుపు నిండా తినేసేయండి. హ్మ్. నేననేది ఎందుకు? ఏమోనే ఆకలవుతూ ఉన్నది ఇవాళ ఉపవాసం గదా! ఈ ఓపిక పట్టాలి. అక్కకో, చెల్లెకో ఫోన్ మాట్లాడుతూ, తమ్మునితోనో ఎందుకు ఇవన్నీ? కనుక మీరు భోజనం ఆ రోజు ఉపవాసం అని చెప్పి ఉండి, మీరు ఒకవేళ ఆహారమో, లేదో అరటిపండో, లేదో ఏదో ఒక పండో ఏదో తిన్నందున భగవంతుడు మీపై ఏం ఆగ్రహించడు. స్వామివారికి మనం ఎంత దగ్గరగా ఉన్నాము అనేటువంటిది అర్థం చేసుకోండి. ఉప అంటేనే సంస్కృతంలో మనము అదేమిటి దగ్గరగా దగ్గరగా అనేటువంటిది అర్థం. ఉండటం. కనుక స్వామికి మనం ఎంత దగ్గరగా ఉంటున్నాం. స్వామి అంటే ఇవాళ మనం సంకష్టహార గురించి చెప్తున్నాం గనుక స్వామి అంటున్నాను. అమ్మవారికి సంబంధించింది అమ్మవారు. శుక్రవారాల లేదా సంతోషమాత ఉపవాసాలు ఇంకేదైనా. కనుక ఇక అది మోస్ట్ పవర్‌ఫుల్ సంతోషమాత ఉపవాసం నేను గాని. అదే అడగబోతున్నానండి. నెక్స్ట్ వీడియోలో మనం సంతోషమాత గురించి ఒకసారి హ్మ్. క్లియర్‌గా మాట్లాడుకుందాం. హ్మ్. మా అమ్మగారైతే ఎన్నో ఏళ్ళు చేసుకుంటూ వచ్చింది. సో, ఇక్కడ విషయం ఏమిటి అంటే మనకు గజానన సంకష్టార చతుర్థి. గజాననాయ నమః అనేటువంటి నామం నామ. గూడా ఉంది మనకిక్కడ. కనుక ఈరోజు ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రం సరిపోతుంది. స్త్రీమూర్తులు ఓం అనేటువంటిది చదవకుండా గం గణపతయే నమః అని చదువుకోండి. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని సుమారు ఈరోజు మీరు ఎన్ని సార్లు చదివితే అంత అంతఃకరణ శుద్ధి అనేటువంటిది జరుగుతుంది. అది మీరు గమనించుకోండి. గం గణపతయే నమః, గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఉండండి. చాలా మంచిది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు ఈరోజు తప్పకుండా గూడా మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి
సోమనాథ్ టెంపుల్, గుజరాత్లో ఉండేటువంటి సోమనాథ్ టెంపుల్కు వస్తాను అని ఒక ముడుపు కట్టి పెట్టుకోండి. ఓ ఎందుకు అంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కొంతమంది నిజంగా గోక్కుంటూనే ఉంటారు దురద. అసలు తగ్గదా స్కిన్? అమ్మో అండ్ తెల్ల పూత తలపు ఒకానొక సందర్భంలో వారు అసలు ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఆ తెల్ల పూత అనేటువంటిది వస్తుంది. దీనికి సంబంధించింది కూడా మీరు ఈరోజు ముడుపు కట్టండి. ఎందుకంటే మరలా 1 ఇయర్ వరకు రాదు. ఇట్టి రోజు సోమవారం. కనుక చక్కటి బియ్యాన్ని తీసుకొని తెలుపు రంగు వస్త్రంలో సుమారుగా మీరు ఒక ₹200, 201, 202 కాదు, అట్లా కాకుండా కేవలం 20 సంఖ్యతో 200 గానీ, లేదా ₹20 గానీ, ₹2 గానీ మీకు తోచినటువంటి అమౌంట్‌ని పెట్టండి. పెట్టేసి కుదిరితే వెండి నాణెం గానీ, వెండి కాయిన్ గానీ పెట్టండి అందులో. పెట్టేసి ఒక ముడుపు కట్టి, తండ్రి నాకు వీలైనంత తొందరలో నాకు ఉండేటువంటి ఈ యొక్క చర్మ సంబంధిత ఇబ్బంది నుండి తొలగించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి నమస్కరించుకొని ఆ యొక్క ముడుపుని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోండి. ఏ సమయంలో కట్టమంటారు? తప్పకుండా ఉమ్, ఇది ఈ రోజు సంకష్టార చతుర్థి రోజు చెప్తా సమయం. ఇది ఇంకో రెమెడీ 2 కలిపి చెప్తా సమయం. ఉమ్. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల అదే నుంచి కూడా అన్నారు దానికి కదా? దీనికి యా. సంబంధించింది. ఉమ్. ఈ ముడుపు కట్టిన తర్వాత దినదినము కూడా మీరు చూస్తూ ఉండండి. అభివృద్ధి. శుక్లపక్ష మనకు పాడ్యం అమావాస్య నెక్స్ట్ డే నుండి ఈ పౌర్ణమి లోపు ఖచ్చితంగా చంద్రునికి నమస్కరించుకుంటూ ఉండండి. ఈ 15 రోజులు చంద్రునికి నమస్కరించుకుంటూ ఉండండి. ఆఫ్టర్ 15 డేస్ తర్వాత అవసరం లేదు. సో ఇట్లా మీరు ఒక 41 to 3 months ఉండండి. తప్పకుండా స్కిన్ రిలేటెడ్ మార్పులు అనేటువంటివి మీకు కనబడతాయి. Beautiful. పిల్లలకు కూడా ఉన్నా మీరు ఈ ముడుపు కట్టి పెట్టండి. తప్పకుండా గుజరాత్లో ఉండేటువంటి సోమనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఆ ముడుపుని ఏం చేయాలంటే? అదే అక్కడికి తీసుకెళ్ళండి. అక్కడికి తీసుకొని వెళ్ళండి. ఓకే అంతే. అక్కడ సమర్పించుకోండి. Hmm. ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి పాత్ర తీసుకోండి. మట్టి పాత్రలో కింద వచ్చేసి కొన్ని ఆవాలు పోయండి. తెల్ల ఆవాలు కింద పోసి ఎంత ఇప్పుడు సుమారుగా ఒక 100 ml అంటే ఉదాహరణ 100 ml అది ఉండేటువంటి మన పాత్ర. మట్టి పాత్రలో ఒక 40% వరకు కూడా తెల్ల తెల్ల ఆవాలు. ఆవాలను నింపి అందులో 6 ₹1 కాయిన్స్ వేయండి. లేదా 6 వెండివి నాణాలు దొరికితే గిట్లా అవైనా వేయండి. వేసేసి దానిపై బియ్యాన్ని పోయండి. పోసి ఒక తెలుపు రంగు క్లాత్ అనేటువంటిది పెట్టి తెలుపు రంగు దారంతో దాన్ని క్లోజ్ చేసేసేయండి. ఇది రాత్రి 8:30 నుండి 9:30 లోపు ఎవరైనా ఈ సమయానికి ఇందాక మనం చెప్పినటువంటి సోమనాథ్ టెంపుల్కి సంబంధించినటువంటి ముడిపైన ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించిందైనా కుదిరితే ఉదయం 5:30 నుంచి 6:30 లోపు లేదా మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 లోపు సోమవారము ఈరోజు చంద్రహోర ఉండేటువంటి సమయం ఇది. ఈ సమయంలో చేసేటువంటి ఇది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మిమ్మల్ని దూరం చేయడానికి 100కు 100% సహాయపడుతుంది. మనీ బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ మీకు ఏమైనా రావాలి అనుకున్నా లేదా డబ్బులు నిలబడటం లేదు అనుకున్నా కూడా మీరు మనం చెప్పినటువంటి ఒక మట్టి పాత్రది ముడుపును ఇంట్లో ఈశాన్య మూలకు పెట్టండి. ఈశాన్య మూలన పెట్టేసి ఒక్క 41 రోజులు అబ్జర్వ్ చేయండి. దాన్ని అలాగే ఉంచాలి. అలాగే ఉంచండి. 41 రోజులలో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా లేదా మీకు ఏమైనా మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయా చూడండి. చూసిన తర్వాత నిజంగానే బాగుంది అనుకునే సందర్భంలో ఖచ్చితంగా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కాల్ చేయండి. దాన్ని ఏం చేయాలి అనేటువంటిది మనము వారికి చెప్తాం. ఎందుకంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. మినిమం ఒక చాలామందికి నేను చెప్పున్నా ఇది అద్భుతమైనటువంటి ఫలితం వారికి లభించింది. ఈ బిజినెస్ రిలేటెడ్ ఉండేటువంటి వారు కూడా వారి యొక్క బిజినెస్ ఏరియాలలో కూడా దీన్ని పెట్టినటువంటి వారు ఉన్నారు. ఆ బిజినెస్ ఇప్పుడు చార్మినార్ వద్ద ఎగ్జిబిషన్లో వారిది ఒక స్టాల్ ఏది మన బట్టలకు సంబంధించింది. పాపం అతనే తెచ్చిచ్చాడు. ఆన్లైన్లో చూసి నా సైజ్ తీసుకొని వచ్చి ఇచ్చిండు ఆయన గిఫ్ట్. ఈ బట్టలు. నేను షాకు. సో అంటే చెప్తున్నాను తనకు ఆ విధమైనటువంటి మార్పు అయితే ఉంది. మార్పు వచ్చింది. కృతజ్ఞతా భావంతో తెచ్చి ఇవ్వడం జరిగింది. పాపం చాలా సంతోషమైంది నాకు. కనుక ఆ యొక్క మట్టి పాత్రను ఈ సోమవారము మనకు గజానన సంకటహర చతుర్థి రావడం విశేషం కనుక
మీరు ఇది చేయండి. యాజ్ యూజువల్‌గా గూడా అందరికీ చెప్పేటువంటి విషయం ఏమిటి, దగ్గరలో ఉండేటువంటి గణపతి టెంపుల్‌కి వెళ్ళమని, మీపై గోత్రనామం అంటే మీ గోత్రనామాలపై అభిషేకం కానీ, లైక్ ఇంకేమైనా కోరిక అనేటువంటిది కోరుకోండి. కానీ ఈసారి మట్టుకు మీరు ఇవి మనం చెప్పినటువంటి రెమెడీలు కాకుండా, ఒకవేళ మీకు నిజంగా దగ్గరలో గణపతి దేవాలయం ఉంటే, అభిషేకం జరుగుతూ ఉంటే, చూసి ఒక కోరిక కోరుకోండి. మరలా వచ్చే సంకటహర చతుర్థి లోపు నా ల్యాండ్ అమ్ముడు పోవాలి, లేదా నా కూతురు వివాహం కావాలి, ఉద్యోగం రావాలి, లైక్ ఏదైనా కావచ్చు. అంటే పైనుండి బంగారం పడాలి ఇలాంటిది కాకుండా, మీకు మీ యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికకు సంబంధించినటువంటి కోరిక కోరుకొని 108 కొబ్బరికాయలు నేను కొడతా. నెక్స్ట్ వచ్చే సంకటహర చతుర్థి. నాకు ఈ పని కావాలి. తీరిపోవాలి. అయిపోతుంది అంతే ఇక. అయిపోయిందంటే వెంటనే ఆ కోరిక 108 కొబ్బరికాయలు లేవు. ఏముంది? తీసుకువెళ్ళి దేవాలయంలో కొట్టేసి. కొట్టేయచ్చు. రైట్. అద్భుతం అండి. చాలా చక్కగా వివరించారు. ఎవరికి తోచిన విధంలో వాళ్ళు చేసుకోవచ్చు. అవును. చక్కగా 2, 3 రెమెడీస్ కూడా తెలియజేశారు కాబట్టి డెఫినెట్‌గా ఇవి మన వాళ్ళకు ఉపయోగపడాలి. ఆ గణపతి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి పరిపూర్ణంగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గజానన సంకష్టహర చతుర్థి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే అండి. మహాదేవ.